హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బోటీ కర్రీ అనమాట. బోటీ కర్రీకి ముందుగా మనం మసాలా రెడీ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కట్ చేసి, అలాగే వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసింది ఒక ప్లేట్‌లో తీసుకొని పచ్చిమిర్చి, టమోటా కూడా మిక్సీ చేసేసానండి. పొయ్యి మీద తవాలు పెట్టి పచ్చిమిర్చి వేసి, అల్లం అది ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత కారం వేసి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత బోటీ అనేది వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగనిచ్చిన తర్వాత వాటర్ వేయాలి. ఎందుకంటే మనకు బోటీ కొంచెం గట్టిగా ఉంటది కదండీ! అందుకే వాటర్ వేసి బాయిల్ అయ్యాక టొమాటో వేయాలి. టొమాటో వేసి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత ఉప్పు కల్లు వేయాలి. ఉప్పు కల్లు వేసి ఒక కొంతసేపు ఉన్న తర్వాత మనకి చింతపండు రసం అనేది వేయాలండి. చింతపండు రసం అనేది వేస్తే బోటీ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటది. చింతపండు రసం వేసిన తర్వాత కొంతసేపు పొయ్యి మీద ఉంచిన తర్వాత మనం పొయ్యి మీద నుంచి మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు పొయ్యి మీద నుంచి దించేసుకోవచ్చు. చూసారా ఫైనల్‌గా కర్రీ ఎంత చూస్తుంటేనే అసలు నోరూరేస్తుంది. అంత బావుందనమాట కర్రీ. మనం తినకపోయినా తెలుస్తుంది.